హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. నాకు పెట్టడం కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. అయితే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. దానికోసం ముందు రోజు ప్రిపరేషన్ అనమాట ఇదంతాను. ఇంకా ప్రసాదాలకి అన్నీ కావాల్సినవన్నీ నానబెట్టుకుంటున్నాను. అంటే మినపప్పు అవన్నీ తెలిసిందేగా, వరలక్ష్మి వ్రతం అంటేనే మనకి 10 days నుంచి వర్క్ అంతా స్టార్ట్ అవుతుంది ఇంట్లోను. బట్ ముందు రోజు కూడా అంతే పని ఉంటుందండి. ఎంత చేసుకున్నా ముందు రోజు అయితే చాలా వర్క్ ఉంటుంది. సో నేనైతే హెడ్ బాత్ చేసేసి ప్రసాదాలకి అన్నీ నానబెట్టుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి గురువారం కదా, సో నేను నైట్ అయితే టిఫిన్ చేసుకుంటామండి. సో ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేను అమ్మవారిని ఎలా డెకరేషన్ చేసుకున్నాను, పూజ ఎలా చేశాను అన్నది ఈ వ్లాగ్లో ఉంటుంది. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఫస్ట్ టైం అండి నేను ఒకదాన్నే ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోవడం. బిఫోర్ మ్యారేజ్ అయితే అన్ని పనులు అమ్మే చేసేది కదా, సో నాకు పప్పు అవి ఎంత నానబెట్టాలో కూడా అస్సలు తెలియదు కొలతలు. సో ఉజ్జాయింపుని అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడైతే నేను అమ్మవారి ఫేస్ తీసుకొచ్చానండి మార్కెట్ నుంచి. అంటే నేను ప్లెయిన్గా తీసుకొచ్చాను, ఓన్లీ ఎల్లో ఉన్నది. సో నేను ఇంటికి వచ్చి అయితే స్టోన్స్ అవి అంటిస్తున్నాను. నాకు చాలా ఇష్టం ఇలా ఏదైనా రెడీ చేయడం, డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టం. సో నా దగ్గర ఆల్రెడీ స్టోన్స్ అవి ఉన్నాయి కదా అని చెప్పి ప్లెయిన్ తీసుకొచ్చి రెడీ చేస్తున్నాను. ఇంకెక్కడైతే అమ్మవారిని ఎక్కడ పెట్టుకుందామని చెప్పి నైటే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మార్నింగే అమ్మవారిని రెడీ చేసుకొని మనం ప్రసాదాలు అవి చేసుకోవాలంటే చాలా కష్టం కదా, పైగా ఉన్నదాన్ని ఒక్కదాన్నే. సో నాకు హెల్ప్ ఎవరు లేరు కదా, సో అందుకని చెప్పి నేను నైటే అయితే అమ్మవారిని రెడీ చేసేసుకుంటే మార్నింగ్ ప్రసాదాలకి ఈజీగా ఉంటుందని చెప్పి నైటే చేసేసుకుంటున్నాను. అయితే ఫస్ట్ టైం ఇలా అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోవడం. మా సైడ్ ఏంటంటే కలసం పెట్టుకొని పూజ చేసుకుంటారు. బట్ ఇప్పుడు అందరూ అమ్మవారిని పెట్టుకుంటున్నారు కదా, మనం దేవుడి పటం పెట్టుకొని దాని ముందు కలసం పెట్టుకొని చేసుకుంటారు చాలామంది. సో ఇలా కూడా పెట్టుకోవచ్చండి. అమ్మవారు ఇంటికి వచ్చి కూర్చొని మన పూజ అంతా చూస్తున్నంత ఫీలింగ్ ఉంటుంది. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. బాగానే డెకరేషన్ చేశాను అనిపించింది. ఫైనల్గా అయితే లుక్ చాలా బాగుంది. మీరు లాస్ట్లో చూసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ మీ సైడ్ కూడా ఎలా చేసుకుంటారో అయితే నాకు కామెంట్ చేసేయండి. ఇంకా ఇలా బిందెలతో అయితే అమ్మవారిని రెడీ చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారండి చాలాను. అంటే అప్పటికే నైట్ 11 అలా అయిపోయింది. నాకు ఇంకా డెకరేషన్ అంతా చేసుకొని పడుకునే టైంకి 1 అయిపోయింది. ఇంకా మార్నింగే లేవాలి కదా మళ్ళీని, అందుకని చెప్పి ఫాస్ట్గా చేస్తున్నాను. హరి అయితే ముందే డ్రాపింగ్ చేసి పెట్టుకున్నానండి. స్ట్రైట్నర్ ఉంది, దాంతో డ్రాపింగ్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కడుతున్నాను. చాలా కష్టం ఉంటుంది కట్టాలంటే, బట్ ఫైనల్గా రిజల్ట్ అయితే బాగుంటే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో నేనైతే ఫస్ట్ టైం కాబట్టి నాకు వచ్చినట్టు కట్టాను. చెప్పాను కదా, మొన్న మా హౌస్ ఓనర్ వాళ్ళది వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా నేనే హెల్ప్ చేశాను. సో అక్కడ చూశాను ఎలా కట్టాలి ఏంటి అన్నది. అక్కడ కూడా నేనే కట్టాను ఆల్మోస్ట్. సో ఇక్కడ కూడా ఒకదాన్నే అయినా బాగానే కట్టాను అన్నట్టు అనిపించింది నాకు ఫైనల్గా అయితే. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. బిఫోర్ మ్యారేజ్ అయితే అస్సలు ఏ పని చేసేదాన్ని కాదండి వరలక్ష్మి వ్రతానికి. అంటే ఆఫీస్కి వెళ్ళిపోవాలన్న హడావిడిలో హెడ్ బాత్ చేసి దండం పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. మొత్తం అమ్మే చేసేది. బట్ ఇప్పుడు నేను చేసుకోవడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్గా చేశాను. నాకైతే భలే అనిపించింది. ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారికి సారీ కట్టడం అయిపోయిందండి. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న జ్యువెలరీ అయితే వేస్తున్నాను. కొత్తగా ఏమీ తీసుకోలేదు, నా దగ్గర ఉన్న జ్యువెలరీనే ఒకసారి వాష్ చేసి, అంటే అమ్మవారికి వేస్తున్నాను కదా, సో కడిగి అమ్మవారికి అయితే వేస్తున్నాను. ఇంకా కుర్చీలు చాలా ఇబ్బంది పెట్టాయండి నిజంగా. నా దగ్గర స్ట్రైట్నర్ లేకపోతే చాలా ఇబ్బంది పడదును. ఈ కుర్చీలు అన్నది అంటే చిన్నగా కడతాం కదా మనం, సో అవి సెట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇంకా ఈ అమ్మవారిని చేయడానికి మనకి కూజా టైప్ బిందె ఉంటే చాలా బాగా వస్తుందండి. బట్ నా దగ్గర ప్రెజెంట్ అది లేదు. నా దగ్గర ఉన్న రాగి బిందెతో అయితే నేను అమ్మవారిని రెడీ చేశాను. ఇంకా ప్లాన్ చేసుకొని అన్నీ ముందుగానే తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే నా దగ్గర జడ కూడా లేదు, ఉంది బట్ నాది తణుకులో ఉండిపోయింది అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. సో నెక్స్ట్ ఇయర్ అవన్నీ ముందుగానే పెట్టుకోవాలి. ఇంకా దేవుడి గదిలోనే చేసుకుందాము పూజా మందిరంలో అనుకున్నాను, కానీ అంటే అమ్మవారిని పెట్టిన అంత సిట్ అవ్వదు అక్కడ, హైట్ అవి చూసుకోవాలి కదండి. అందుకని చెప్పి నేను ఇంకా ముందుకు పెట్టుకుంటున్నాను. అక్కడ డైలీ చేసి పూజ చేసుకొని ఇంకా అమ్మవారి దగ్గర చేసుకుందాంలే ఇక్కడ అని చెప్పి ఇక్కడ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకా ఫైనల్గా అయితే శారీ కట్టడం అంతా అయిపోయిందండి. ఎలా వచ్చింది, బాగా వచ్చింది కదా. అండ్ ఇంకా బ్లౌజ్ పీస్ పెట్టాలి కదా, సో నేను అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇట్లా వేస్తున్నాను బ్లౌజ్ పీస్ని. ఇంకా అరటి చెట్లు అవన్నీ పెట్టుకోవాలి. బట్ నేనేంటంటే అరటి చెట్లు అవన్నీ మర్చిపోయాను. సో మార్నింగే లేచి ఇంకా మా హస్బెండ్ని వెళ్ళి తీసుకురమ్మని చెప్పాను. అయితే 2 days ముందు నుంచి ఈ పూజకి కావాల్సిన అన్నీ తెచ్చుకోవడం సరిపోయిందండి. 2 days ముందు నుంచే స్టార్ట్ చేస్తాం. మాకు ఏమేమి కావాలో ఒకటి మర్చిపోవడం, వెళ్ళి తీసుకురావడం, అలా అరటి చెట్లు అయితే మర్చిపోయాము. అటు ఇటు పెట్టుకుంటే బాగుంటుంది కదా, సో అందుకని చెప్పి మార్నింగ్ వెళ్ళమన్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 1 దాకా అయిపోయింది. సో పడుకొని మార్నింగే లేవాలి కదా. సో అమ్మవారిని అయితే ఇలా అలంకరించాను.
ఫైనల్గా అయితే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇంకే 4కి అయితే లేచానండి. 4కి లేచి బయట అంతా వాష్ చేసుకొని ఇంకా ప్రసాదాలకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ ఆల్మోస్ట్ నైటే అన్నీ బయట పెట్టుకున్నాను కదా, సో ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా అయితే ఫస్ట్ టైం అండి ఇన్ని రకాల వంటలు అనుకోవడం. అంటే నాకు బూరెలు కూడా అస్సలు రావు, బట్ నేను ముందు నుంచి 4-5 డేస్ నుంచి యూట్యూబ్లో చూడడం, మా సిస్టర్కి కాల్ చేసి అడగడం అలాగా. అంటే ఎంత నానబెట్టాలి ఎంత కూడా తెలియదు కదా, సో అయితే చేశాను. బట్ మాకైతే ఎగ్జాక్ట్గా సరిపోనియండి. మేమైతే మా హౌస్ ఓనర్ వాళ్ళకి అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని గట్ట పిలుచుకున్నాం భోజనానికి. సో అందరికీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. రివ్యూ కూడా చాలా బాగా ఇచ్చారు, బాగా చేశానని చెప్పారు. నాకే షాక్, అంత బాగా వచ్చినాయి అనమాట నిజంగా అన్ని వంటలును. ఇంకెక్కడైతే పూర్ణానికి పప్పు అయితే కుక్కర్లో పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు అయితే పిండి ఆడుకుంటున్నాను. నేనైతే గ్రైండర్లో వేయను, మిక్సీలోనే వేస్తాను. మిక్సీలో వేసినా కూడా చాలా బాగా వచ్చినాయి అసలు. అంటే నేను యూట్యూబ్లో చూసి చేశానండి, బట్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి. సో పిండి కూడా 2-3 గంటలు నానాలి కదా, పులవాలి కదా. సో పిండి రుబ్బేసుకొని పక్కన పెట్టుకొని కనుమ పనులు చేసుకుందామని చెప్పి ఫస్ట్ అయితే ఇక్కడ మిక్సీ పెట్టేసుకున్న తర్వాత బయట అంతా కడిగి ముగ్గులు పెట్టుకొని దీనికే చాలా టైం పట్టేస్తుంది నాకు. అంటే నైటే వర్షం గట్టిగా వచ్చిందండి, సో మొత్తం మట్టి అంతా కొట్టుకుంటూ వచ్చింది పైనుంచి. అంటే మాది 2nd ఫ్లోర్ కదా, డాబా మీద మట్టి అంతా మెట్లంతా వచ్చేస్తుంది. సో అది కడుక్కోవడమే చాలాసేపు పట్టింది నాకు. ఇంకా బయట అంతా కడిగేసుకున్న తర్వాత ఇలా గడపలకైతే పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. మా హస్బెండ్ని లేపలేదండి, ఎందుకంటే నేనే 4కి లేచాను కదా, సో 6కి 6:30కి అట్లా లేపుదాంలే అని చెప్పి నేను చేసేసుకున్నాను. ఆయన అయితే చాలా షాక్ అయ్యారు. నేను మార్నింగ్ అప్పటికే ఆల్మోస్ట్ అన్ని వంటలు అయిపోయినాయి, ఇంకా కొంచెం చిన్నవి ఉన్నాయి. సో ఆయన అయితే బయటకు పంపించాను. ఇలా అట్టి చెట్లు ఇంకా కొన్ని తేవాల్సినవి ఉన్నాయి, సో వాటి కోసం అయితే పంపించాను. ఆయనే షాక్ అయ్యారు, మార్నింగ్ లేచి ఇన్ని చేసేసావా అని చెప్పి. చాలా ఫాస్ట్గా చేశాను. అంటే ముందు రోజు అన్నీ పెట్టుకొని ఉన్నాను కదా, సో చాలా ఫాస్ట్గా అయిపోయింది నాకు. ప్రసాదాలు అవిని ఇంకా అమ్మవారి దగ్గర ఒకటి పెట్టుకుంటే ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. సో మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయన కూడా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాం. బట్ ఏంటంటే మా హస్బెండ్కి వర్క్ ఉందండి, ఆఫీస్కి వెళ్ళాలి. సో అందుకోసం కొంత బాగా హడావిడి అయింది మాకు. లేదంటే చాలా ప్రశాంతంగా చేసుకుందాం అనిపించింది. ఇంకా అంతలోకి ఇంకా మా హౌస్ ఓనర్ వాళ్ళకి ఇంకా ఫ్రెండ్స్కి భోజనం చెప్పాం కదా, సో అవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి నాకైతే చాలా హడావిడి పడ్డాను. ఈవేళ అంతా మార్నింగ్ నుంచి చేసినట్టే ఉన్నాను. ఇంకెక్కడైతే పులిహోర, గారెలు ఇవి ప్రిపేర్ చేస్తున్నాను. అమ్మవారి మట్టికే వేసానండి ఎర్లీ మార్నింగ్ లేచి. తర్వాత ఆ పూజ అంతా అయిపోయాక ప్రశాంతంగా స్టార్ట్ చేసుకున్నాను నేనైతే మళ్ళీ వంటలు. సో ఇక్కడైతే అమ్మవారి మట్టికి చేసుకొని పూజలో అయితే కూర్చున్నాను. ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫీస్ ఉందని చెప్పాను కదా, సో ఆయనకి లీవ్ దొరకలేదు, ఆఫ్టర్నూన్ నుంచి వస్తానని చెప్పారు. అందుకని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఆయన ఉండగానే అయిపోవాలి అని చెప్పి దేవుని మట్టికి చేసుకొని పూజలో అయితే కూర్చున్నాం ఇద్దరమును. మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారండి అసలు. అంటే అమ్మవారి దగ్గరికి అన్నీ పెట్టడం, ఇంకా నేనైతే పూజలో కూర్చునిపోయాను. మా హస్బెండ్ని అన్నీ తీసుకొచ్చి ఒకటి సర్దుతూ బాగా హెల్ప్ చేశారు. మేమైతే పురోహితుల్ని ఏం పిలుచుకోలేదండి. అంటే నేను బెంగళూరులో ఉన్నాను కదా, సో ఇక్కడ కుదరలేదు. అండ్ బుక్ కూడా ఏమీ అవైలబుల్గా లేదు బెంగళూరులోను. అంటే చాలా చూసాం మేము, మాకైతే దొరకలేదండి బుక్. సో ఎలాగని చూస్తే లాస్ట్ ఆప్షన్ నాకైతే యూట్యూబ్లో కనిపించింది, పూజా విధానం అని చెప్పి యూట్యూబ్ వీడియో కనిపించినాయి. సో దాన్ని ఫాలో అయ్యి నేను అక్కడ చెప్పినట్టే నేను కూడా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. ఎలా చేసినా మనం నిష్ఠగా చేసుకుంటే సరిపోతుంది కదా. యూట్యూబ్లో కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ప్రతిదీని, ఆ కథ అయినా ఏదన్నా సరే. సో నేనైతే యూట్యూబ్లో చూసి పూజ అయితే చేసి కంప్లీట్ చేసేసుకున్నాను. నా పూజ కంప్లీట్ అయ్యే టైంకి 11 అయితే అయిపోయిందండి. అంత మార్నింగ్ 4కి లేచినా కూడా 11 అయితే అయిపోయింది. సో ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకా తాంబూలానికి అయితే ఆంటీ వాళ్ళని పిలిచాను. సో ఆంటీ అయితే వచ్చారు తాంబూలం తీసుకోవడానికి. మా ఇంటికి వచ్చింది దేవత
నా పూజ అయితే అలా కంప్లీట్ అయ్యింది. బట్ నేను ఇంకా విజయవాడలో ఉన్నా ఇంకా బాగా అనిపించేది, ఎందుకంటే అందరినీ పిలుచుకొని చేసుకున్నాను. బట్ ఇక్కడ కదా, సో ఆంటీని ఇంకా తెలిసిన వాళ్ళని పిలుచుకున్నాను అంతే. ఇక్కడైతే ఈవినింగ్కి డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నానండి. అంటే నైట్ కూడా పూజ ఉంది, సో అందుకని చెప్పి ముందే డిన్నర్కి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా ప్రియాంక అయితే వీడియో కాల్ చేస్తుంది, తనతో మాట్లాడుతూ అయితే నా పని చేసుకుంటున్నాను. ఇంకా ఇంతేనండి, మార్నింగ్ నుంచి ఇంకా చేస్తూనే ఉన్నాను వంటగదిలో. అయితే ఈరోజంతా కిచెన్లోనే ఉన్నట్టు అనిపించింది నాకైతే. బట్ చాలా హ్యాపీ అనిపించింది, అందరినీ పిలిచి అలా భోజనం పెట్టుకోవడం, కలిసి తినడం, అది చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మ అయితే ఫుల్ షాక్ అయిందండి, ఎందుకంటే నేను అప్పట్లో ఆఫీస్కి వెళ్ళిపోయేదానని చెప్పాను కదా. సో ఏ పని చేసేదాన్ని కాదు, ఇంకా దండం పెట్టుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయేదాన్ని. బట్ ఇప్పుడు ఇంత ఇలా చేశాను కదా, మా అమ్మ అయితే ఫుల్ షాక్, ఇంత నువ్వే చేసుకున్నావా అని చెప్పి. ఇంకా ఫుడ్ అది చాలా బాగా కుదిరిందండి. ఆంటీ వాళ్ళు కూడా అన్నారు చాలా బాగా చేసావని చెప్పి. ఇంకా నేనైతే ఈవినింగ్ పూజకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే మన నిత్యం పూజ చేసుకునే దగ్గర పూజ చేసుకున్న తర్వాతే కనమది స్టార్ట్ చేయాలంట. మా అత్తయ్య చెప్పారు నాకు ఇది. సో నేనైతే డైలీ చేసుకున్నట్టే పూజ గదిలో అయితే పూజ అయితే చేసేసుకున్నానండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడాను. తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర కూడా పూజ చేసేస్తున్నాను నైట్. అండ్ కలసాన్ని కూడా ఈరోజే కదుపుదామని చెప్పి, ఇంకా రేపొద్దు తీసేసుకోవచ్చు అని చెప్పి ఇంకా అందరికీ తాంబూలం అవి ఇచ్చేసాను కదా. ఇక్కడైతే నైట్ పూజ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ కూడా బయటకు వెళ్ళి వచ్చేసారండి. నైట్ పూజ చేసుకున్న తర్వాత అందరినీ పిలిచి మళ్ళీ భోజనం పెట్టుకొని కలిసి తిన్నాము. చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఈరోజు. 4 days నుంచి అయితే చాలా టెన్షన్ పడ్డానండి. అంటే చేసుకోవాలని ఉంది, బాగా చేసుకోవాలి ఇలా పెట్టుకొని అని చెప్పి. బట్ నా వల్ల అవుతుందా లేదా అని చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను ఈ 4 days. బట్ నేను అనుకున్నట్టు చాలా బాగా జరిగింది. ఇంకా నేను చాలా ప్రిపేర్ చేసుకోలేదండి ముందే, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు. తర్వాత అనిపించింది బాగా చేసుకుందాం ఇట్లా అని చెప్పి. సో నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా చేసుకోవాలనిపించింది. ఇంకా ఫైనల్గా అయితే మా హస్బెండ్ చేత అక్షింతలు అవి వేయించుకొని కంప్లీట్ చేసేసాను. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా సారీ లుక్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, ఎలా ఉన్నానో. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.